విలక్షణ నటుడు జయప్రకాష్ రెడ్డి గారు కన్నుమూశారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి గుంటూరులోనే ఉంటున్న ఆయన గుండెపోటుతో మరణించడం జరిగింది. తెలుగు తెరపై రాయలసీమ మాండలికానికి ఓ గుర్తింపు తెచ్చిన నటుడు జయప్రకాష్ రెడ్డి గారు. విలన్ గా పరిచయమై కమెడియన్ గా కూడా రాణించారు జయప్రకాష్ రెడ్డి గారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. స్టేజ్ ఆర్టిస్ట్గా ఎన్నో నాటకాలు వేసిన జయప్రకాష్ రెడ్డి 1988లో చిత్రసీమలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో పాత్రలు పోషిస్తూ వచ్చారు. అయితే 1999లో వచ్చిన సమరసింహారెడ్డి ఆయనకు బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు. అంతకంటే ముందే ప్రేమించుకుందాంరా అనే సినిమాలో ఆయన చేసిన విలన్ పాత్రకు చాలా మంచి పేరు వచ్చింది. అయినా కూడా సమరసింహారెడ్డి అనే సినిమాతో ఆయన విలనిజం పూర్తి స్థాయిలో చిత్ర పరిశ్రమకు తెలిసొచ్చింది. ఆయన పేరు మారుమ్రోగిపోయింది ఆ రోజుల్లో. ఇక అక్కడి నుంచి ఆయన ఎన్నో చిత్రాల్లో రాయలసీమ మాండలికంలో సీరియస్ విలనిజంను పండించారు. ఇలా ఓవైపు సీరియస్ పాత్రలు చేస్తూనే అలవోకగా సడన్గా కామెడీ ఆర్టిస్ట్గా మారిపోయారు జయప్రకాష్ రెడ్డి గారు. ఇండస్ట్రీ అంతా ముద్దుగా జేపీ అని పిలిపించుకునే ఈ నటుడు డి, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం, కిక్, గబ్బర్ సింగ్, ఎవడి గోలవాడిది, కబడ్డీ కబడ్డీ లాంటి ఎన్నో సినిమాల్లో అదిరిపోయే రేంజ్లో కామెడీని పండించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెన్నెలలో జన్మించారు జయప్రకాష్ రెడ్డి. సినిమాల్లోకి రాకముందు ఎస్ఐగా పనిచేశారు. స్టేజ్ ఆర్టిస్ట్గా ఎన్నో నాటకాలు వేశారు. బ్రహ్మపుత్రుడు సినిమాతో ఆయన కెరియర్ స్టార్ట్ అయింది. జేపీ నటించిన ఆఖరి చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్కు తండ్రిగా జేపీ కనిపించారు. కేవలం 2 డైలాగ్స్తో సూపర్ కామెడీని పండించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.